హలో ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు పిల్లని. ఈరోజు మన రెసిపీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా బాగా వాష్ చేసుకొని కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేయడం వల్ల ఈ బిర్యానీకి టేస్ట్ బాగుంటుంది. పసుపు వేసుకున్నాను. ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, 2 బంగాళాదుంప వేసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఎండుమిర్చి పేస్టు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ధనియాల పౌడరు, కస్తూరి మేతి, పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల బిర్యానీకి సాఫ్ట్గా ఉంటుంది రైసు. మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాల నూనె. ఒకసారి బాగా కలుపుకుందాం. నెమ్మదిగా స్పీడ్గా కాకుండా నెమ్మదిగా హ్యాండ్తో బాగా కలుపుకోవాలండి. మసాజ్ చేసినట్టు చేసుకోవాలి. నెమ్మదిగా ఒక 5 నిమిషాలు కలుపుకొని 1 గంట పాటు మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్. బాగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను. బిర్యానీ ఆకు, పట్టా, లవంగా, యాలకులు వేసుకున్నానండి. ప్రతిసారి రెస్టారెంట్ టేస్ట్ దమ్ బిర్యానీ మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. నేనైతే 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని ఈ చికెన్ అంతా ఒక బాండల్లో వేసుకున్నానండి. ఉడుకుతుంది. ఒక 15 నిమిషాలు బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత చికెన్ ఎలా ఉందో మీరే చూడండి. మనమైతే వాటర్ కూడా వేసుకోలేదండి. వాటర్ వేయకుండానే ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇక అయితే చికెన్ని మూత పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇంకొక బాండల్లో ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి ఫ్రై చేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. బాస్మతి రైస్ పెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేయడం వల్ల బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ అయితే బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. సోంపు, ఉప్పు కూడా వేసానండి. సాల్ట్, ఉప్పు. నేను చెప్పే విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది, నాది గ్యారెంటీ. పట్టా, లవంగాలు వేసాను. బిర్యానీ ఆకు కూడా వేసానండి. బాస్మతి రైస్ ఉడుకుతుంది.
చూడండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఒక 70% ఆ రైస్ ఉడికితే చాలండి. నెక్స్ట్ అయితే మందమైన గిన్నె తీసుకున్నానండి, అడుగు మాడకుండా ఉండడానికి. 2 స్పూన్లు గీ వేసుకుంటున్నాను, నెయ్యి వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. ప్యూర్ గీ వేసుకున్నాను. ఒక్కసారి స్ప్రెడ్ చేసేస్తున్నాను అంతా. ఒక లేయర్ చికెన్ వేసుకుంటున్నాను. ఆ చికెన్ ముక్కలకి ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. ఒక లేయర్ బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. ఇంకో లేయర్ చికెన్ వేసుకుంటున్నాను. బంగాళదుంప కూడా బాగా ఉడికిందండి. ఈ బిర్యానీకి బంగాళదుంప కూడా వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది, అద్దిరిపోతుంది. ఇంకొక లేయర్ బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ పొడి పొడిలాడుతూ ఉందండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను పైన. బాస్మతి రైసు 70% అలా ఉడకాలి. కొత్తిమీర వేసుకుంటున్నాను, పుదీనా కూడా వేసుకుంటున్నానండి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ వేస్తే కదా అండి బిర్యానీ కలర్ఫుల్గా ఉండేది. నేనైతే ఇంకా వాటర్ కూడా వేసుకోవడం లేదండి, ఆ ఫుడ్ కలర్ వాటరే వేసుకుంటున్నాను. మూత పెడుతున్నానండి దమ్ పెట్టుకోవడానికి. నేను పైన నెయ్యి వేయడం మర్చిపోయానండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. అయిపోయిందండి బిర్యానీ రైసు పుల్లలు పుల్లలుగా పైకి వచ్చింది చూడండి. అలా వస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం. బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఉల్లగడ్డ కూడా బాగా ఉడికిందండి. ఈ విధంగా ఉడికితే చాలు. బిర్యానీ రైస్ పొడి పొడిగా బాగా వచ్చింది. చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది.
నాకైతే చూస్తూ ఉంటే తినేయాలనిపిస్తుందండి, అంత పర్ఫెక్ట్గా వచ్చింది, పొడి పొడిగా. ఎంతో ఈజీగా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ మన ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. దగ్గరికి అయితే చూపిస్తున్నాను. ఇంకైతే సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నానండి టేస్ట్ చేయడానికి. చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, పట్టుకుంటే తునిగిపోతుంది. చికెన్ ముక్క బిర్యానీ రైస్ టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. రైస్ చూడండి పొడి పొడిగా. రైతా అయితే ఒక స్పూన్ పెట్టుకుంటున్నాను, టేస్ట్ చేస్తున్నానండి. బిర్యానీ కూడా తినేసానండి మళ్ళీ, అంత బాగుంది టేస్ట్ అయితే. మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చారండి, వాళ్ళకి ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను. మా పాపకు కాలు దెబ్బ తగిలిందండి, అందుకే అలా కూర్చుంది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందని పిల్లలు కూడా ఆనందంగా తింటున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకనైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.